పరమ పవిత్రమైన అపర గంగా అమ్మాయిగా కొనియాడబడే గోదావరి నదీ తీరంలో వెలిసిన అపర వయోధ్య అపర వైకుంఠము అయిన శ్రీ భద్రగిరి స్వామివారి సన్నిధిలో హరికథాగానం చేయగలిగే అదృష్టాన్ని, యోగ్యతను, సంస్కారాన్ని నాకు ప్రసాదించిన నా తల్లిదండ్రులకు ముందుగా నమస్సు. మా నాన్నగారు శ్రీమాన్ వనం వెంకట రామారావు గారు సంస్కృతము, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూలలో మహాపండితుడు. గవర్నమెంట్ కాలేజీలో ప్రిన్సిపల్ క్యాడర్లో ఇంగ్లీష్ లెక్చరర్గా పదవీ విరమణ చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అనేక కేంద్రాలలో దాదాపుగా 35-40 సంవత్సరాలుగా హరికథలు చెప్పారు. అది చూస్తూ వింటూ నేర్చుకున్న ఈ మాత్రపు ప్రజ్ఞనది. ఈ భద్రాచల రామదాసు వారు జన్మించిన నేలకొండపల్లి అనే పుణ్యస్థలంలో జన్మించిన కారణంగా బాల్యంలో దాదాపు 7 సంవత్సరాల వయసు వరకు కూడా 1975 వరకు అక్కడ సంతాన రాజగోపాల స్వామి అని స్వామి ఉన్నారు. ఆ సంతాన రాజగోపాలుడికి రామదాసు వారి తల్లిదండ్రులు మొక్కుకుంటే ఎన్నో సంవత్సరాలు సంతానం లేని తర్వాత ఈయన సంతానంగా కలిగాడు. రాజగోపాల స్వామి కనుక గోపన్న అని పేరు పెట్టాడు. అక్కడ ఆనాడు అంటే 1970 చుట్టుపక్కల నుండి ఆంధ్ర రాష్ట్రంలో ప్రసిద్ధులైన పూజ్యభట్ల కామేశ్వరరావు గారి వద్ద నుండి, కోట సచ్చిదానంద శాస్త్రి గారి వద్ద నుండి, కోట బుర్రా సుబ్రహ్మణ్య శర్మ గారు, శివరామకృష్ణ శర్మ గారు, కమలకుమారి గారు, శ్రీమతి నిమ్మగడ్డ వరలక్ష్మి గారు, ఇట్లా ఆంధ్ర రాష్ట్రంలో అప్పుడు హరికథలు చెప్పడం వచ్చిన మహానుభావులందరూ అక్కడ హరికథలు చెప్పిన వాళ్ళే. వాళ్ళ హరికథా గానాన్ని విన్న అదృష్టం కారణంగా ఏమైనా సంగీతం పట్టుబడితే ఆ మాత్రం సంగీతమేనా అది. మా నాన్నగారిని ఎదురుగా చూస్తూ పట్టుబడ్డ సంగీతమే. దానికి ఈ యోగ్యతనిచ్చి ప్రతి సంవత్సరం కూడా రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అవకాశం మేరకు, ప్రాప్తం మేరకు ఇక్కడ హరికథాగానం చేసే అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ కూడా, నా గురుతల్యులైన పెద్దలందరికీ కూడా, గురువులకు అందరికీ నమస్సు తెలియజేస్తూ, ఈనాడు మనం చెప్పుకోబోయే కథ శ్రీ విష్ణు చిత్త విజయం, విష్ణు చిత్తుల వారి విజయం అనే కథను మనం చెప్పుకుంటున్నాం. నీ దయనాపై చూపరారా, నీ దయనాపై చూపరారా, నీ దయనాపై చూపరారా, నీ రజనే పావనగా నీ రజనే పావనగా నీ దయనా చూపరారా, నీ దయనాపై చూపరారా. స్వామిశీల త్రిజగన్నుత గుణగణ జాల కరుణాల వాల నన్నే. స్వామిశీల త్రిజగన్నుత గుణగణ జాల కరుణాల వాల నన్నే. నీరయనా చూపరారా, నీరయనా
అమ్మవారు స్వామి అనుగ్రహ పురస్సరంగా ఆశీర్వదించి చదివించారు. 100 రూపాయలు చదివించారు. వారికి ధన్యవాదాలు. పరమేశ్వరుని కృపావీక్షణాలు ప్రసరించాలి వారికి అని కోరుకుంటున్నాను. సాధుశీల త్రిజగన్నాథ గుణగణజాల కరుణాలమాల నన్నేల నీదగన ఉపకార వీణాపాణి కళ్యాణి వీణాపాణి కళ్యాణి సుఖపాణి గీవాణి వీణాపాణి కళ్యాణి సుఖపాణి గీవాణి వాణి నాపై నెలరూని వాణి నాపై నెలరూని వాణి నాపై నెలరూని నల్వదాడి పొదలాడి జవాడి వాణి నాపై నెలరూని నల్వదాడి పొదలాడి జవాడి గుణకణి నీరయ ఈ హరికథాగానానికి నాకు సహకరిస్తున్న మహానుభావులు, చిరకాల మిత్రులు, పెద్దలు, ఈ రంగంలో నాకు దాదాపుగా 15-20 సంవత్సరాలు పూర్వీకులు వాళ్ళు. మా నాన్నగారి హరికథలకు ఇద్దరు వాయిస్తుంటే నేను విన్నాను అనేక సంవత్సరాలు. శ్రీ సీతారామచంద్రమూర్తి గారు వారికి, శ్రీ సుధాకర్ గారికి వారికి నా వెన్నంటి రావాల్సిందిగా కోరుతూ, వెనుక నుండి నన్ను అనుసరించవలసిందిగా కోరుతూ, పెద్దలు రామ్ స్వరూప్ గారు ప్రభుత్తులు మొదలు అందరికీ కూడా నమస్సులతో కథలోకి వెళ్దాం. నేటికి అంటే కలియుగం ప్రారంభమైన తొలి సంవత్సరం ఆ ప్రాంతంలో 100 సంవత్సరాలకు కూడా ముందు మీరు తీసుకొని చెప్పండి. అజ్ఞాత భక్తురాలు వారు, వారి మాతృమూర్తి గారు ఇరువురు కూడా 100 రూపాయలు పరమేశ్వరుని ప్రసాదంగా ప్రసాదించారు. వారికి ధన్యవాదాలు. స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు వారికి లభించాలని, స్వామివారి కరుణకు పాత్రలయ్యే అర్హతను ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థిస్తూ, కలియుగ ప్రారంభము నాళ్ళలో ఈనాడు మనం తమిళనాడు అని చెప్పుకుంటున్న ప్రాంతంలో, తమిళనాట పాండ్య రాజ్యంలో, పాండ్య దేశంలో శ్రీవిల్లిపుత్తూరు అని ఒక గ్రామం ఉండేది. దానికే శ్రీధన్వి నవ్యపురం అనే పేరు ఉంది. శ్రీధన్వి నవ్యపురం. అక్కడ ఒక మహానుభావులు ఉన్నారు. వారి తల్లిదండ్రుల నుండి వచ్చిన ఆస్తి లాంటి ఒక చిన్న ఇల్లు, కుటీరం ఉండేది. ఆ కుటీరంలో మొత్తం చుట్టుప్రక్కల దివ్యమైన వనమును, పూల తోటను, తులసి వనమును, పండ్ల వృక్షాలను
పెంచుతూ శ్రద్ధగా ప్రేమగా ఆ ఊరిలో ఉన్న వటపత్రశాయి అయిన శ్రీ మహావిష్ణువు యొక్క అవతార స్వరూపమైన దేవాది దేవుడైన బాలకృష్ణుని దేవాలయం ఉంది. వటపత్రశాయి అయిన మన్ననార్ అని పిలుస్తారు ఆ స్వామిని. ఈనాటికి ఉన్నది. వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించే వారికి భక్తులకు అదృష్టవంతులకు తెలిసిన ఆలయమే అది. ఆ ఆలయంలో వంశానుగతంగా వచ్చిన అర్చకత్వం నిర్వహిస్తూ తన తోటలో పెంచిన తులసి దళములను సేకరించి వాటిని మాలగా శ్రద్ధగా అల్లి ఆ పూలను మాలగా శ్రద్ధగా అల్లి స్వామివారికి అలంకరించి నిత్యము తనకు తెలిసిన క్లుప్తమైన విధానంలో స్వామివారిని అర్చించేవాడు ఆయన. ఎవరు? విష్ణు చిత్తుడు. అది ఆయన జీవిక. ఆయన చిత్తమనందు నిరంతరము శ్రీ మహావిష్ణువు ఉన్న కారణంగా విష్ణు చిత్తుడు అన్న పేరు వచ్చింది ఆయన. ఈ కైంకర్యము తన ఇంటికి నిరంతరము భరత ఖండం మొత్తం నుండి వచ్చే యాత్రికులకు ఆహారాన్ని ఇవ్వటం ఇవే ఆయనకు తెలిసినది. విశేషమైన పాండిత్యము అది ఉన్నవాడు కాదు, చదువుకున్నవాడు కాదు. నిష్ఠానిధి గేహసీమ నడురే యాలించిన మ్రోయునింతే నాగేంద్రశయాను పుణ్యకథలు దివ్య ప్రబంధానుసంధానధ్వానము నాస్తి శాకబహుత నాస్త్యుష్ణత నాస్త్యపూపో నాస్త్యోదన సౌష్ఠవంచ కృపయా భోక్తవ్యమన్ పల్కులు ఆ నిష్ఠానిధి గేహసీమ ఆయన ఇల్లు అర్ధరాత్రి కూడా వచ్చిపోయే అతిథులతో, ఇప్పుడు మనం అర్ధరాత్రి కాదు 12ంటికి వచ్చినా కానీ మనం కూడా స్విగ్గీలోనే ఆర్డర్ చేసి తెప్పించుకుంటాం. వండుకునే ఓపిక లేదు మనకు. అంత కాకుండా వచ్చిన వాళ్ళకి మాకు స్విగ్గీ పడదండి అంటారు. పోనీ జొమాటో ఉన్నది, జొమాటోలో ఆర్డర్ ఇస్తాం. అలా వాడు తెచ్చి పెడితే మనం తినడం, వేరే వాడు తెచ్చి పెడితే వాళ్ళకి పెట్టడం తప్ప వండుకోవడానికి మనకే ఓపిక లేదు, టైం లేదు, తీరిక లేదు. వాట్సాప్ ఉందా, దానికి న్యాయం చేయాలి. ఇన్స్టాగ్రామ్ ఉందా, దానికి న్యాయం చేయాలి. కోరా ఉందా, మళ్ళీ మధ్యలో ఒకటి, ఫేస్బుక్ ఉందా ఒకటి, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ మన కోసమే కదా, వాటికి న్యాయం చేయాలి. కనుక మనకు వండుకునే టైం లేదు, వచ్చిన వాళ్ళకు వండి పెట్టే టైం లేదు. కానీ ఆ నిష్ఠ అనేది దేహసీమ నడురే ఆలించిన అర్ధరాత్రి కూడా వచ్చిపోయే అతిథులతో దివ్య వైష్ణవ ప్రబంధాలను ద్రావిడ వేద పారాయణను చేస్తూ వచ్చిపోయే అతిథులను అయ్యా మన్నించండి, దయ ఉంచి ఓర్చుకొని ఈ ఆహారాన్ని స్వీకరించి దాసుడిని ధన్యుడిని చేయండి. అన్నం పెద్దగా వేడిగా లేదు, కూరలు కూడా వేడిగా లేవు, కొద్దిగా తక్కువగా ఉన్నాయి. ఓర్చుకొని దయచేసి నా మీద దయ ఉంచి ఆహారాన్ని స్వీకరించి నన్ను కృతార్థుణ్ణి చేయండి. ఇంటికి వచ్చే అతిథులకు ఇది పద్ధతి. కానీ మనం ఏంటంటే ఇంక కొద్దిగా వాళ్ళు అనాగరికులు, మనం నాగరికులు కనుక కలవారి కోడలు దిద్దిన కాపురం, మొగిలి రేకులు, చిన్నారి పెళ్లి కూతురు ఇవి వస్తూ ఉంటాయి. మన మొహం అందులోనే ఉంటుంది. వీళ్ళ బాగున్నారా చేత్తో అంటాం, బాగున్నారా, టీ తాగుతారా, కాఫీ తాగుతారా, సూపు మాత్రం ఇక్కడే ఉంటుంది. పాపం కలవారి కోడలు అసలే చిన్నారి పెళ్లి కూతురు పాపం వాటి మీద. కానీ ఆయన ఈ రకంగా మీరు భోజనం చేసి నన్ను కరుణించండి అంటారు. స్వామివారు ఈ క్షేత్ర ప్రభువు, సమస్త లోకానికి ప్రభు అయిన శ్రీరామచంద్రుల వారి కోసం, ఆయన సంతానంగా కలగడం కోసం పుత్రకామేష్టి యాగం చేశాడు దశరథ మహారాజు. ఆకాశానికి తగిలేట్టుగా అన్నపుల రాశిని పోసి అన్నదానం చేశారట. అప్పుడు సుమంత్రుడు చెప్తాడు రామాయణంలో, వాల్మీకి వారి రామాయణంలో, అవజ్ఞ చేత అంటే నిర్లక్ష్యంగా దానం చేయకండి. ఎవరు వచ్చినా వాళ్ళు దేవతలు,
అవశ్యయాగ్రత దానం హన్యాత్ దాతారం న అత్ర సంశయ. నిర్లక్ష్యంతో చేసిన దానం నష్టాన్ని కలిగిస్తుంది, పుణ్యాన్ని కలిగించడం కాదు. కనుక శ్రద్ధగా, ప్రేమగా, ఆదరంగా, గౌరవంగా, అణకువగా, వినయంగా, మృదువుగా దానం చేయాలి, ఏ దానమైనా కానీ. ఇలా స్వతహాగా వేద పాండిత్యం లేకున్నా, శాస్త్ర పాండిత్యం లేకున్నా, పుట్టుకతో వచ్చిన సహజ వినయ గుణ సంపద చేత వచ్చిపోయే భక్తులను ఇలా సేవించేవాడు ఆ మహానుభావుడు. ఎవరమ్మా? విష్ణు చిత్తుల వారు. అందుకని ఆయన విష్ణు చిత్తుడయ్యాడు. ఆ విల్లిపుత్తూరు కూడా ఇటువంటి పరమ నైష్ఠికులైన, ఆదర్శవంతులైన భాగవతులతో నిండి ఉన్నది. ఆ విల్లిపుత్తూరులో ఉన్నాడు ఈ మహానుభావుడు. ఎలాంటి వాడు? అందుండు ద్వయ పద్మ సద్మవదనుండద్వంద్రుడు అశ్రాంత యోగాంధూబద్ధ మధుద్విషద్విరద అన్వర్ధాభిధానుండు ఊరుఛందో వృందదంతవాగపఠనా సంజాత తజ్జన్య నిష్పందద్వంద్వ సుసింవిదాలయుడు నిష్ఠను విష్ణు చిత్తుండను ద్వయ పద్మ సద్మవదనుడు. కొద్దిగా పెరిగానా? సరే, అంటే మధ్యలో 6 ఓవర్లలో 6 బంతులు ఒక వేగంతో వేయడు. ఒకటి 130, ఒకటి 140, ఒకటి 150, ఒకసారి స్పీడ్ పెరుగుతుంది. అట్లా శృతి కూడా ఏమైనా పెరిగిందా అని. జై శ్రీమద్రమణ గోవింద హరి. ఆయన ఎట్లాంటి వాడు అంటే మధుద్విషద్విరదనుండు. మధుద్విషుడు అంటే మధు అనే దానవుండి సంహరించిన శ్రీ మహావిష్ణు అనే ఏనుగును, మామూలు ఏనుగు కాదది, శ్రీ మహావిష్ణు అనే మత్తగజాన్ని తన ఇంటి ముందు గోడకు గుంసకు కట్టివేసుకున్నాడు ఆయన. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువునే తన వాకిటిలో ఏనుగును చేసి తన భక్తి అనే సంకెళ్లతో బంధించిన మహానుభావుడు అని చెప్తున్నాడు. అంతటి మహానుభావుడు నిరంతరము విష్ణునామ సంకీర్తనం తప్ప ఆయనకి ఇతర ధ్యాస, ఆశ, కోరిక లేవు. అందుకని విష్ణు చిత్తుడు. ఆ మహానుభావుడికి అన్నీ ఉన్నాయి, ఏమీ లేకున్నా అన్నీ ఉన్నాయన సంతృప్తి ఉంది. కానీ లేనిది ఒకటే సంతృప్తి, సంతానం లేదు ఆయన. సంతానం లేని వారికి స్వర్గ సౌఖ్యం కలగదు అన్న పిచ్చి పిచ్చి మాటలు నమ్మినవాడు కాదు ఆయన. అవన్నీ పిచ్చి మాటలే. వ్యాస మహర్షికి సంతానం ఉంది, వాల్మీకి సంతానం ఉన్నదా మనకు తెలుసా? అందరూ కూడా పుత్ర సంతానం లేని వారికి పున్నామ నరకం వస్తుంది. ఎవరు చెప్పారు? జనక మహారాజుకు ఎంతమంది కొడుకులు ఉన్నారు? ఆయనకు వచ్చిన పాపం ఏముంది? ధృతరాష్ట్రుడికి ఎంతమంది కుమారులు ఉన్నారు? ఆయనకు వచ్చిన పుణ్యం ఏముంది? కనుక పరమాత్మని కృప కారణంగా, పూర్వజన్మలో కలిగిన సంబంధాల కారణంగా జన్మ తీసుకున్న మనకు పురాకృత, సుకృత లేదా దుష్కృత కారణంగా వచ్చే బంధాలు తప్ప మన బంధం నిరంతరము జై శ్రీమన్నారాయణ నిత్యము పరమాత్ముడికే చెందిన వాళ్ళం మనం. ఏ వేదము చదవకున్నా, ఏ సంప్రదాయానికి సంబంధించిన ఏ శాస్త్రములు చదవకున్నా ఈ జ్ఞానం ఉన్న మహానుభావుడు సహజంగానే ఆయన. కనుక ముక్తుడు ఆయన. ఇల్లాలికి మాత్రం పాపం ఈ బాధ ఉన్నది. సహజంగా వారికి కొద్దిగా దయారుద్రమైన హృదయం ఉంటుంది. కనుక ఎందుకంటే సహజంగా ఇంత ఆయనంటే ఆయన పని ఆయన చేసుకుంటాడు, ఆయన పని కూడా మనం చేయాలి. ఆయన ఎప్పుడు తినాలో మనం చెప్పాలి, ఆయన ఏం చేయాలో మనం చెప్పాలి. చెబితే ఒక గంట, చెప్పకుంటే 2 గంటలు. ఎందుకు చెప్పావు నాకు తెలియదా అంటాడు. చెప్పకుంటే నీకు మాత్రం బాధ్యత లేదా, నువ్వు చెప్పొద్దా అంటాడు. దీంతో పాటుగా ఈ సంతానం ఉందనుకోండి, అమ్మాయి అనుకోండి లేదా తండ్రి అనుకోండి, ఇలాంటి బాధలు వెళ్ళిపుచ్చుకుంటున్నప్పుడు భర్తను సాధించడానికి ఒక తోడు ఉంటుంది. మరి ఒక కొంత కాకుండా 2 కొంతలు కొద్దిగా బలంగా ఉంటాయి కదా. ఇలాంటి ఆశలు ఏవే ఉంటాయి. వెరసి ఆవిడకు పిల్లలు లేరనే లోపము, ఆ దుఃఖం ఉంది. కానీ విష్ణుచిత్తుల వారికి నిరంతరము పరమాత్మ సంకీర్తనీయ తప్ప వేరే ధ్యాస లేదు.
నవనీతంబుల చోర నగధర నవనీరదనిధనీల శరీర నవనీతంబుల చోర నగధర నవనీరదనిధనీల శరీర రసనిలయా వలయ నయన రతన సుధాధుఘనామ నమో నమో నవనీతంబుల చోర నగధర నవనీరదనిధనీల శరీర నవనీతంబుల చోర కృష్ణ మనముఖ జలనిధి చిత్తపుటలలు మందరమచలము దృఢమగు బుద్ధి విషనిలయము అహి అహము వికారము విషనిలయము అహి అహము వికారము మదనపు ఫలమగు కమునగు మనముల నవనీతంబుల చోర నగధర నవనీరదనిధనీల శరీర నవనీతంబుల చోర కృష్ణ శ్రీమద్రమారమణ గోవింద హరి. ఇలా తన వైష్ణవ లోకంలో నిత్యము తాను ఉండే విష్ణు చిత్తుల వారికి ఒక దివ్యమైన అనుభవం కలిగింది. ఎప్పటిలాగే ప్రతి ఉదయంలాగే ఆనాడు లేచి సూర్యోదయానికి ముందరే కాలకృత్యాలు తీర్చుకొని తన తోటలోకి పెరటిలోకి తులసీ దళముల కోసం పూల కోసం వెడలిన ఆ స్వామికి తన తోటలో దిగుడు బావి వద్ద ఒక దివ్యమైన అరుగు ఉండేది. ఆ అరుగు వద్ద ఒక దివ్యమైన స్త్రీ శిశువు కనిపించింది. వింగడమైన మెటివన వీధి కనుంగొని నాడు వింగడమైన మెటివన వీధి కనుంగొని నాడు సున్నపుంరంగుట రంగు పచ్చలయ రంగయిపో వెలిదమ్మి బావికి చంగటనుల జిల్లు తులసీ వనసీమ శుభాంగినొక్క బాలన్ కురువ్యోద కందళదళ ప్రతిమాంఘ్రికరోదరాధరన్ వింగడమైన వనవీధి అంటే విభజించి ఉన్నది. ఇంట్లో ఉన్న తోటలు కూడా పిచ్చివాడికి గడ్డం పెరిగినట్లుగా ఎట్లా పడితే అలా కాకుండా పరమాత్మని ఆరాధనకు సంబంధించినవి ఒక పక్కన ఉండాలి. అందులో కూడా తులసి సంబంధించినవి ఒక పక్కన ఉండాలి. బృందావనం అది. పూల చెట్లు దేనికి అది విడివిడిగా ఉండాలి. పండ్ల చెట్లు ఒక పక్కన ఉండాలి. కూరల చెట్లు ఒక రకంగా ఉండాలి. ఇది ఉండవలసిన పద్ధతి. ఎందుకంటే ప్రతి పుష్పానికి ప్రతి పూల చెట్టుకు దానికి సంబంధించిన ఒక గుణం ఉంటుంది. పూలు సేకరించేప్పుడే అందుకని ఒకవేళ మనం తెలివి తక్కువ వాళ్ళమై మన ఇంట్లో మనం ఏ పూల చెట్లను పెంచుకుంటున్నట్లయితే మామూలుగా ఏం చేస్తామంటే 50 రూపాయలు 10 రూపాయలు 60 రూపాయలు పెట్టి బయట విడి పూలు మూరల లెక్కన కొంటాం. ఆ మూరల లెక్కన కొనేది వాళ్ళు ఏ విజయవాడ స్టేషన్లోనో రైలు ప్లాట్ఫామ్ రైల్లో ఈ కక్కోసుల మధ్య ఖాళీ జాగా ఉంటుంది. కక్కోసుల్లో కూడా పెట్టి కాళ్ళతో తొక్కుతారు ఎక్కువ పట్టడం కోసం. వాళ్ళందరూ వేరే ధర్మాలకు చెందిన వాళ్ళు. గమనించండి భక్తులారా, పెద్దలారా, నేను ద్వేషంతో చెప్పట్లే.
వాస్తవాన్ని చెప్తున్నాను. అలా వాటిని వేసి కుక్కి కక్కి వాటి మీద కూర్చొని వాడి బీడీలు తాగుతాడు, చుట్ట తాగుతాడు, మధ్యలో బాత్రూమ్ పోయేస్తాడు, శుద్ధి ఉండదు. ఆ పూలను ఉపయోగించడం వలన దాన్ని మన తొందరలో మనం ఏం చేస్తాం, 100కు 90 సార్లు వచ్చిన వాటిని శుభ్రంగా కడిగే సమయం కూడా మనకు ఉండదు. వాటిని అలాగే స్వామి వారికి అలంకరిస్తాం. మనం పుణ్యాన్ని పొందుతున్నామా లేక పాపాన్ని పొందుతున్నామా? ఇంకొక రెండవ బృందం ఉంది. మనం పొద్దున 6ంటికి లేచే అలవాటు ఉంటే వాళ్ళు పొద్దున్నే 5ంటికి లేస్తారు. మనం లేచి మన ఇంటి ముందరకు వచ్చే లోపల మన చెట్లకు ఉన్న పువ్వులన్నీ కూడా వైరస్ వచ్చి రాలిపోయినట్టు మొత్తం ఒక్క పువ్వు ఉండదు, మొత్తం వాళ్ళు పట్టుకోపోతారు. పుష్పచింతామణి అని ప్రాచీన సంస్కృత గ్రంథం ఒకటి ఉంది. పుష్పచింతామణి అని. పుష్పైర్దేవాః ప్రసీదంతి, పుష్పముల చేత దేవతలు సంతృప్తి చెంది అనుగ్రహిస్తారు అని. అందులో భూప్రపంచంలో ఎన్ని రకాల పుష్పాలు ఉంటాయి, దేని వలన ఏ ఫలితం ఉంటుంది, ఏ పూలను ఏ దేవుడికి ఏ దేవతకు ఎప్పుడు ఎలా వినియోగించాలని చెప్పే శాస్త్రం, ప్రాచీన శాస్త్రం. అది ఉన్న ఉదాహరణకు నందివర్ధనం ఉంది, గరుడ వర్ధనం ఉంది, సన్నజాజులు ఉన్నాయి, మల్లెతీగ ఉంది, రకరకాలు ఉన్నాయి. ఏ పూలకు చెందిన వృక్షానికి సపరేట్ అంటే ప్రత్యేకమైన ఒక కాగితమో పాత్రలో పెట్టి ఆ పూలను అందులో పెట్టాలి. అన్ని పూలను కలపకూడదు. కలపడం వలన దోషం వస్తుంది. ఏ దోషం వస్తుంది చెప్పడానికి ఇప్పుడు పూల జాతి గురించిన హరికథ కాదు కనుక అంత లోతుగా పోదు, కానీ ఇది అవుట్లైన్. ఇలా పుష్పమును సేకరించడానికి ఒక పద్ధతి ఉంది, వాటిని పెంచడానికి ఒక పద్ధతి ఉంది. అలాగే అభిషేకానికి మాట వచ్చింది కనుక అభిషేకాలు చేస్తూ ఉంటాం. శని త్రయోదశి అని శివుడికి, లేకుంటే ఏకాదశి అని ఇంకో దేవతలకు, సరే స్వామి వైష్ణవ సంబంధమైన వాటిలో అభిషేకాలు కూడా అయ్యప్పకు అభిషేకాలు చేస్తూనే ఉంటాం. ఆవు పాలు అని ఉపయోగపెడతాం మనం. మంచిగా డబ్బా ఉంటుంది, ఆ డబ్బా మీద మంచి ఆవు బొమ్మ ఉంటుంది. ఒకసారి ఆ ఆవు ముఖాన్ని చూడండి, అది ఆవు ముఖంలాగా ఉండదు, వరాహం మొహంలాగా ఉంటుంది, పంది మొహంలాగా ఉంటుంది. చూడండి, జెర్సీ జాతి ఆవుల పాలు. ఈ జెర్సీ జాతి ఆవుల వాటి మొట్టమొదటి పుట్టుక న్యూజిలాండ్ దేశంలో. వాళ్ళ దేశపు పందులను ఆవులను సంకరం చేసి ఒక జాతిని సృష్టించారు. అవి జెర్సీ ఆవులు, జెర్సీ బర్రెలు. ఆ జెర్సీ ఆవులు మనకు ఓపిక ఉంటే పితుక్కుంటున్నా కొద్ది వస్తూనే ఉంటాయి, సమయం ఉన్న కొద్ది హరికదాసు కథ చెప్పినట్టు. అందుకనే సమయం గంటన్నరే, నీవు గంటన్నర కంటే ఎక్కువ చెప్తే బాగుంటుంది, ఈసారి పిలవమంటారు. అందుకని గంటన్నరంటే మేము గంటం బాగున్నాను ముగిస్తాం. గంగి గోగు పారు గరిషడైనను సారు కడివడైననేమి ఖరం పారు. మన జాతీయమైన దేశీయమైన బక్క చెక్కిన పాపం పిచ్చిగోవు అరగ్లాసు కూడా బాలివ్వదు, అది నిజమైన ఆవు. జెర్సీ ఆవులు పూటకు 7, 8, 10, 12 లీటర్లు ఇస్తాయి. అవి ఆవు పాలు అనే సంతోషంతో మనం తాగితే తాగొచ్చు, కానీ భగవత్ కైంకర్యానికి ఉపయోగపడవు, అవి ఉపయోగపెట్టకూడదు, అవి పంది పాలు. అందుకని దేశీయమైన ఆవులను, గోసేవను, గోవులను ప్రోత్సహించాలి. ఇవన్నీ తెలిసిన మహానుభావుడు కనుక చదువుకోకున్నా, పాండిత్యం లేకున్నా, వేదాధ్యయనం చేయకున్నా, ద్రావిడ వేదాన్ని కూడా అధ్యయనం చేయకున్నా, పరమాత్ముడి దయాకారణంగా వచ్చిన జ్ఞానం ఉన్నవాడు కనుక ఇలా ఎక్కడికక్కడ విభజించి ఆయన తోటను పెంచాడు. ఆ తోటలో దిగుడు బావి దగ్గర ఒక సరోవరాది దిన్నె వద్ద ఒక బాలిక కనిపించింది. ఎర్రని అరచేతులు, ఎర్రని అరికాళ్ళు, ఎర్రని కనులు, ఎర్రని పెదవులు, ఎర్రని ఉదరము, ఇలా ఎరుపు రంగులో హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని చెప్పబడిన చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో అని చెప్పబడిన ఎర్రని కాంతులను విరజిమ్మే తల్లి శ్రీ మహాలక్ష్మి సాక్షాత్తు చిన్న బాలికగా అక్కడ విష్ణుచిత్తుల వారి కంటికి కనిపించింది. శ్రీభద్రమారమణ గోవింద హరి.
హలో. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భద్రాద్రి రాముడు నరసింహావతార రూపుడై మనందరినీ కూడా అనుగ్రహించడానికి వేచి చేస్తూ ఉన్నాడు మండపంలోకి. రాజా రామచంద్ర